వీక్షకులకు స్వాగతం. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో చీప్ లిక్కర్ తయారు చేసి ప్రజలతో తాగించి 32,000 మంది ప్రాణాలు తీసి లక్షల కుటుంబాలను రోడ్లు పాలు చేసిన పరిస్థితి తెలిసిందే. దాని మీద కుటుంబ ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేపిస్తూ ఉంది, సిట్ వేసింది. చాలా మంది అరెస్ట్ అయ్యి జైలులో ఉన్నారు, కొంతమంది బయలుపై బయట తిరుగుతున్నారు, ఆస్తులు కూడా సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో నిన్న పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు జగన్ రెడ్డిని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలంటే డిమాండ్ చేస్తున్నారు. కలెక్టరేట్లో విజ్ఞాన పత్రాలు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టరేట్ అన్నింటిలో బీజేపీ నాయకులు విజ్ఞాన పత్రాలు అందజేశారు. మొన్న అసెంబ్లీలో సోము వీర్రాజు గారి మీద దాడి చేయడానికి ప్రయత్నించింది వైసీపీ. దాని తాలూకా స్పందనగానే ఇది కనబడతా ఉంది అంటున్నారు ప్రజలు. అసలు ఏం జరిగింది, ఎందుకు సడన్గా బీజేపీ టార్గెట్ జగన్ అంటూ మొదలుపెట్టిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. వారిని అడిగి మరి విశేషాలు తెలుసుకుంటాం. నమస్తే సార్. నమస్తే బ్రహ్మ గారు, మన వీక్షకులు కూడా. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్రని చెబుతూ ఇమీడియట్గా అరెస్ట్ చేయాలంటే డిమాండ్ చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యల్ని బీజేపీ చేస్తున్న కార్యక్రమాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇది కొంచెం లేట్గా లేటెస్ట్గా రియాక్ట్ అయినట్టుగానే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో పురంధరేశ్వర్ గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు కూడా ఆమె కూడా చాలా పెద్ద ఫైట్ చేశారు. దీని మీద సుమోటోగా స్వీకరించాలని చెప్పి సుప్రీంకోర్టుని అడిగారు. అన్ని రాజ్యాంగ వ్యవస్థలకి ఇచ్చారు, హోమ్ మినిస్టర్ గారికి కూడా ఇచ్చారు. ఆమె ఆ లిక్కర్ శాంపుల్స్ని కూడా స్టాండర్డ్ ల్యాబొరేటరీస్ చెన్నై పంపటం, అది హ్యూమన్ కన్జంప్షన్కి పనికిరాదు, చాలా హార్మ్ఫుల్గా ఉంటుందని. అసలు అది ఎలా జరిగిందంటే, ఆమె వైజాగ్లో కేజీ హాస్పిటల్కి విజిట్ చేసిన సందర్భంలో అక్కడ చాలామంది పేషెంట్స్ ఈ లంగ్స్ లివర్ ప్రాబ్లమ్స్తో ఉంటే ఆ సూపరింటెండెంట్ అడిగారు. ఆమె అడిగితే ఏంటి అంటే ఇవన్నీ కూడా లిక్కర్ ఇన్ఫ్లిక్టెడ్ కేసెస్ అని చెప్పారు వాళ్ళు. అప్పుడు ఆమె దాని మీద దృష్టి పెట్టారు. ఎందుకు పెట్టి ఇంత తీవ్రంగా ఉందా ఈ సమస్య అనేది అప్పుడు ఆమె కూడా గమనించలేదు. ఏదో లిక్కర్ చీప్ లిక్కర్ సప్లై చేస్తున్నారు, దాంట్లో కల్తీ జరుగుతుంది అన్నీ తెలుసు, కానీ ఇంతమంది సిక్ అయ్యారనేది ఆమె హాస్పిటల్లో చూసిన తర్వాత కానీ రాలేదు. తర్వాత నగదు చలామణి లేకుండా, డిజిటల్ చలామణి లేకుండా కేవలం నగదుతో అమ్ముతున్న విషయం కూడా ఆమె బయట పెట్టారు. ఆ రోజున సాక్ష్యాలతోనే ఆ రోజు ఆమె నివేదిక ఇచ్చింది షా గారికి, మోదీ గారు ఇచ్చారు. అదే చెబుతున్నా, కేంద్ర హోంశాఖ కూడా తెలియజేశారు. 99.2% క్యాష్తోనే జరుగుతుంది, ఓన్లీ 0.8% డిజిటల్ జరుగుతుందని కూడా ఆమె ఆ రోజు ఎన్ని కూడా చెప్పారు. కానీ పివిఎన్ మాధవ్ గారు ఇప్పుడు రియాక్ట్ అయిన కూడా కొంచెం డెప్త్గా వెళ్ళాడు ఈయన కూడా. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు జనతా వారధి అని ఒక కార్యక్రమం పెట్టుకున్నారండి. ప్రజలతో మమేకం అయ్యే కార్యక్రమం వెళ్ళినప్పుడు ఏమైందంటే, ఆయన జిల్లాలో అన్ని చోట్ల ప్రజలను కలిసినప్పుడు వాళ్ళు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో లిక్కర్ విధానం ద్వారా ఎన్ని కుటుంబాలు ఆర్థికంగా నష్టపడి, ఎంతమంది భౌతికంగా అనారోగ్యాల పాలయ్యారు, ఎంతమంది చనిపోయారు, దాని ఉధృతి సమాజం మీద ఎంత తీవ్ర ప్రభావం చూపింది అనేది ఆయన బాగా అర్థమైంది. దాంతో ఆయన తట్టుకోలేక ఇవాళ దాని మీద వైట్ పేపర్ కూడా వేయాలని అడుగుతున్నాడు. అంటే ఆ రోజున ఈ కొత్త విధానాన్ని ఎలా రూపొందించారు, అందులో ఉన్నటువంటి వివరాలు ఏంటి, వీళ్ళు డిస్టిలరీస్ని ఓన్గా ప్రైవేట్ వాటిని స్వాధీనం చేసుకుని వాళ్ళే ఎంత ప్రొడ్యూస్ చేశారు, ఎంత అమ్మకాలు అమ్మారు, బేవరేజెస్ కార్పొరేషన్ టర్న్ ఓవర్ ఎంత, తర్వాత వాటి మూలాన దుష్ప్రభావాలు ఎలా జరిగినాయి, తర్వాత ఎంత మేర అవినీతి జరిగింది, అవినీతి జరిగినందుకు ఎంతమందిని అరెస్ట్ చేశారు, అసలు లబ్ధిదారుడు ఈ పరిధిలోకి వచ్చాడా, విచారణ పరిధిలోకి లేదా, 3,500 కోట్లు జరిగితే దాదాపు 62,000 కోట్ల ఆస్తులు మాత్రమే జప్తు చేసుకున్నారు, మిగిలిన ఎక్కడా కూడా కనపట్టలేదు. అందువల్ల దీన్ని తీవ్రమైన సమస్యగా పరిగణించాలన్నాడు. కానీ ఇప్పుడు ఆయన చేయాల్సిన పని ఏంటంటే, ఆయన అధికార పార్టీకి కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు. ఆయన ఇక్కడ ప్రకటన చేయటం కన్నా అవసరమైతే ఆయన పార్టీ తరపున లేకపోతే అఖిలపక్షం మిత్రపక్షాల తరపున ఒక బృందాన్ని తీసుకుని వెళ్ళి కేంద్రంలో ఎవరినైతే కలవాలో వాళ్ళని కలిసి ఈ వివరాలు ఇస్తే ఖచ్చితంగా ఇప్పటికే కొంత కథలకు వచ్చింది. దీని మీద సిట్ వేయటం ఇవన్నీ జరిగినాయి ఆల్రెడీ. ఇప్పుడు మొన్న కృష్ణదేవరాయలు గారు లోక్సభలో మేము ప్రస్తావించినప్పుడు కూడా అమిత్ షా గారి దృష్టికి వెళ్ళింది. ఈడీ కూడా ఇప్పుడు రంగంలోకి దిగింది. ఈడీ కేంద్ర పరిధిలో ఉండే సంస్థ కాబట్టి బయట దుబాయ్ కానీ యుఏఈ వెళ్ళిన ఫండ్స్ కానీ ఉండే, ఆఫ్రికా అక్కడ ఒక స్టీల్ ఫ్యాక్టరీలు, తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టడానికి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక బృందం వెళ్ళింది. అక్కడ కొంత డబ్బులు కూడా వెళ్ళిపోయినాయి. వీటన్నిటిని తవ్వి తీయాలంటే కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి.
ఇప్పుడు మాధవ్ గారు కూడా ఇవాళ చాలా డీప్గా దీని గురించి ఇంత సబ్జెక్ట్ బయటకు చెప్పాడు కాబట్టి దీని మీద ఆయన కేంద్రంలో గనక కథలకి తీసుకురాగలిగితే ఆయన అనుకున్నట్టుగా అంతిమ లబ్ధిదారు ఎవరో కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆయన చెప్తాడు స్పష్టంగా, అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి 90% ఆయనకే చర్య ఆ మాట కూడా చెప్పాడు. ఎక్కువ 99% ఆయనకి వెళ్ళిందని అది అందరూ చెబుతున్నారు. కాకపోతే ఇవాళ రైట్ ఫ్రమ్ ద హార్స్ మౌత్ అన్నట్టు ఆ పార్టీ అధికార పార్టీకి చెందిన పార్టీ అధ్యక్షుడే చెప్పాడు కాబట్టి అది ఇంకా కొంత తీవ్రత అర్థమైంది. ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడు బయటకు రావాలంటే ఈడీ లాంటి సంస్థ చేపట్టి అసలు వీళ్ళు చేసిన మోడస్ ఆపరండి అంటే ఏ విధానం ద్వారా వీళ్ళు అమ్మారు, ఎంతంత అమ్మారు, ప్రతిరోజు అసలు ఎన్ని వేల కేసులు అమ్మేవాళ్ళు, లేకపోతే ప్రతిరోజు టర్న్ ఓవర్ ఎంత ఉండింది, దాంట్లో డిస్టిలరీస్కి వీళ్ళు ఇచ్చింది ఎంత, బేవరేజెస్ కార్పొరేషన్కి వాళ్ళ నుంచి సేకరణ ధర అన్నీ కూడా అతి సూక్ష్మమైనటువంటి వివరాలు కూడా ఆయన దృష్టి సారించారు. ప్రతి దశలోనూ ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఎంతవరకు జరిగింది, ఆఖరికి అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకొచ్చిన ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇచ్చింది ఎంత, నిజంగా వీళ్ళు లెక్కల్లో రాసింది ఎంత. ఇప్పుడు మొన్న మధ్య ఒక కుంభకోణం సిట్టు వాళ్ళకి ఇంకోటి ఏం తెలిసిందంటే బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి రీటైల్ షాపులకి వెళ్ళే లోపలే 200 నుంచి 400 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ప్రచారం జరిగింది. ఇది అదనంగా ఇప్పుడు బయటకు వచ్చింది ఈ వివరాలు. మొన్న రైడ్స్ చేసినప్పుడు కొన్ని ఆఫీసుల్లో ఈ వివరాలు కూడా బయటకు వచ్చిన దాన్ని బట్టి అంచనాకు వచ్చారు. అట్లా మాధవ్ గారు ఇవాళ దీన్ని బాగా కూలంకషంగా గ్రామ స్థాయి నుంచి వివరాలు సేకరించడం, దాని మీద డిమాండ్ చేయటం, శ్వేతపత్రం వేయటం ద్వారా ఏమవుతుందంటే అండి అసలు ప్రజలకు కూడా ఒక ఎక్స్రే రిపోర్ట్ లాగా గత 5 సంవత్సరాల్లో మద్యం ద్వారా ప్రభుత్వం ఎంత దోసుకుంది, ప్రజలు ఎంత మోసానికి గురయ్యారు, వాళ్ళు తాగిన లిక్కర్ ఏంటి, దాని మూలాన ఎన్ని కుటుంబాలు నాశనమైనవి, ఎంతమంది ఆరోగ్యాలు ఏ విధంగా దెబ్బతిన్నాయి, కనీసం ఇప్పుడు అది తెలియటం వలన ఏమవుతుందంటే కనీసం వాళ్ళు వైద్యపరంగా ఇప్పటికైనా అలర్ట్ అవుతారండి. మనకి ఈ భాగాల మీద మన ప్రభావం చూపుతున్నాయని చెబుతున్నారు కాబట్టి ఈ కనీసం వెళ్ళి వైద్యం అన్నా చేయించుకుని కొంతలో కొంత జీవిత కాలాన్ని క్వాలిటీని కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే నిర్లక్ష్యం చేశారనుకోండి అది మింగేస్తండి. లోనకి వెళ్ళిన విషయం సంపక మానదు. అది ఎంత తొందరగా మనం బయటికి కక్కగలిగితే అంత సేఫ్. ఇప్పటికీ వేల మంది మంచాల మీద పడి ఉన్నారండి, చాలా నిర్జీవం అయిపోయారు. తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా ఇప్పుడు ఆయన దాని మీద కూడా ప్రొజెక్ట్ చేశాడు. అసలు ఈ దోపిడీ అనేది ఎలా జరిగిందంటే గ్రామ ప్రాంతాల్లో నగదు చలామణి తగ్గిపోయి వృత్తిపరంగా చేతి వృత్తుల వాళ్ళందరికీ పని దొరక్క వాళ్ళు ఇతర రాష్ట్రాలకు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ నుంచి వలసబాట పెట్టి కర్ణాటక తెలంగాణ కూడా వచ్చి బతికారు. ఇక్కడ నుంచి డబ్బు పంపించి కుటుంబాలను పోషించుకున్నారు. వ్యవసాయం తర్వాత నిర్మాణ రంగం అండి ఎక్కువ ఉపాధి కల్పించేది, కానీ ఉపాధికి అదే ఆ రంగం దెబ్బతింది. ఈ మందు వల్ల దెబ్బతింది రంగం. మందు వల్లే కాదు, ఇసుక విధానం వల్ల కూడా దెబ్బతింది. తర్వాత ఈ మందు మూలాన్ని మీరు అన్నట్టు ఆయన రేట్లు పెంచాడు. రేట్లు పెంచితే తాగటం తగ్గిస్తారని ఒక సీసా తాగేవాడు 2 సీసాలు తాగాల్సి వచ్చింది. అంటే దోశ కూడా రేట్లు పెంచాడు ఇప్పుడు అర్థం అవుతుంది. ఇప్పుడు అవుతుంది. నాసిరకం మూలాన ఎంత తాగినా వాళ్ళకి ఎక్కేది కాదు, దాని మూలాన 100కి 200 ఖర్చు పెట్టారు. తర్వాత 100 రూపాయల సీసాని 80 రూపాయలు దాన్ని 200 చేశాడు. అంటే 400 పెడితే తప్ప అతనికి రోజు గడిచేది కాదు ఒక కూలికి. అట్లా దోపిడీకి గురైంది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా. గ్రామీణం ఏంటండి, పట్టణాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం దోపిడీకి గురైందండి. ఆ కెమికల్స్ ఎట్టయితే లడ్డూలో కెమికల్స్ కలిపి నాశనం చేశాడు, అలాగే మందులో కూడా కెమికల్స్ కలిపి వాళ్ళ బతుకులను చిత్రం చేశాడు పూర్తిగా అండి. రాష్ట్రాన్ని ఆర్థికంగా కూడా దెబ్బతీశాడు. తర్వాత ఆరోగ్యపరంగా కూడా చాలా కుటుంబాల్లో అప్పటికి కూడా వాటి నుంచి తేరుకోలేకపోతున్నారు. కోలుకోలేని పరిస్థితి, కోలుకోలేదు, చాలా మంది కోలుకోలేదు. అది కనీసం మాధవ్ గారు ఏం చేయాలంటే దీన్ని ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ప్రకటన కాకుండా దాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి అవసరమైతే మిగిలిన మిత్రపక్షాలని వామపక్ష సభ్యులు ఎవరైతే వస్తారో అందరినీ తీసుకెళ్లాలి. ఇది అందరికి సంబంధించిన అంశం, రాష్ట్రానికి సంబంధించిన అంశం. ఆయన నోటంటే ఇన్ని వివరాలు రావటం అనేది అభినందించాల్సిన అంశం అండి. పివిఎన్ మాధవ్ గారు స్టేట్మెంట్లతో కాకుండా కేంద్రానికి అన్ని పార్టీలను తీసుకుని వెళ్ళి కేంద్ర హోంమంత్రికి ప్రధానమంత్రికి వివరించి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సహకరించాలంటూ కోరుకుంటూ లిక్కర్ స్కామ్ గురించి అద్భుతంగా విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.